హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ థర్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. ఈరోజు ట్యూటోరియల్లో ఇక్కడ ఉన్నటువంటి చూపిస్తున్నటువంటి ఈ రెండు ఇమేజెస్ని అనేది మనం యూజ్ చేసుకొని టెక్స్ట్ మాస్కింగ్ అనేది ఎలా చేస్తాము ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లో అనేది నేర్చుకోబోతున్నాం. దానికోసం ముందుగా Ctrl+N సహాయంతో ఒక న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకుంటున్నాను. ఈరోజు నేను ఈ న్యూ డాక్యుమెంట్ అనేది ప్రింట్లో A4 సైజ్ డాక్యుమెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్గా. దెన్ ఇలా చేసుకున్న తర్వాత మనకి కావాల్సినటువంటి మెయిన్ ఇమేజ్ అనే దాన్ని తీసుకొని నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ ఇమేజ్ యొక్క చుట్టూ బ్యాక్గ్రౌండ్ అనేది నేను ఆల్రెడీ రిమూవ్ చేసి ఉంచాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ విధంగా నేను రిమూవ్ చేసుకొని ఉంచుకోవడం జరిగిందండి పూర్తిగా దీన్ని. దెన్ ఇలా చేసిన తర్వాత టెక్స్ట్ మాస్కింగ్ అనేది మనం ఎలా చేస్తాము అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ముందుగా ఒక ఇమేజ్ అనేది తీసుకున్నాం. ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది నేను రిమూవ్ చేసేసాను. ఫర్ ఎగ్జాంపుల్ Ctrl+J సహాయంతో ఇంకో కాపీ తీసుకున్నాను. ఒరిజినల్ కాపీ అనేది నేను మామూలుగా అలా ఉంచుతున్నాను. దెన్ దానికంటే ముందుగా ఇప్పుడు ఏం చేస్తున్నాను అని అంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ సాలిడ్ కలర్ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది. ఇలా తీసుకున్న తర్వాత మన కలర్ అనేది నేను ఏం చేస్తున్నాను అని అంటే ఈ ఇమేజ్లో ఉన్న కలర్ని ఒకదాన్ని కలర్ పిక్కర్ సహాయంతో తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఏంటి అంటే కొద్దిగా లైట్గా ఉండే కలరే తీసుకుందాం, మరీ ఎక్కువగా కాకుండా, మరీ హెవీగా బయట కనబడేది కాకుండా లైట్గా ఉండేటట్టు ఈ విధంగా. దెన్ ఇలా చేసుకున్న తర్వాత నేను ఇది ఇంకో కాపీ అనేది తీసుకోవడం జరిగింది. దెన్ దీని తర్వాత ఒక మ్యాటర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ వర్టికల్గా టైప్ చేస్తున్నాను డైరెక్ట్గా. ఈ వర్టికల్గా టైప్ చేస్తున్నప్పుడు ఒక ఫాంట్ అనేది కూడా నేను ముందుగా తీసుకుందాం, ఆ ఫాంటే టైప్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ LOV లవ్ అనేది టైప్ చేస్తాను నేను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనం ఈ ఇమేజ్ లొకేషన్ అనేది ఎక్కడ ఉండాలి అనేది డిసైడ్ అయ్యి అక్కడ జరుపుకున్నాము. ఎట్ ది సేమ్ టైం ఈ లవ్ అనేది ఎంత హైట్లో ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకుంటున్నాం అనమాట ప్రజెంట్. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా. అంటే చూడడానికి ఏంటంటే ఇది కొద్దిగా మనకి ఎక్కువగా కనిపిస్తేనే ఇమేజ్లో మంచిగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దీని యొక్క ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను నేను. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి అనేది కూడా మనం డిసైడ్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఇమేజ్కి నాకు ఇక్కడి నుంచి కనబడాలి అనేది మన ఉద్దేశం అనమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం ఈ ఇమేజ్లో అంటే ఈ లవ్కి సంబంధించిన స్పేస్లో ఈ ఇమేజ్ కూడా ఒకటి రావాలి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ చాలా చిన్న ట్రిక్తోనే చేయడం జరుగుతుంది. ముందుగా నేను ఒక లేయర్ని తీసుకున్నాను. ఆ లేయర్ ఈ ఇమేజ్కి సంబంధించింది. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేశాను. దాని తర్వాత ఈ లవ్కి సంబంధించిన మ్యాటర్ అనేది ఒకటి టైప్ చేశాను. కాకపోతే ఇక్కడ మనకు కనబడట్లేదు కాబట్టి నేను ఇక్కడ స్ట్రోక్ అనేది అప్లై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఎందుకంటే ఈ ఇమేజ్లో కలిసిపోయినట్టుగా ఉంది కాబట్టి అది కనపడాలి అని నేను స్ట్రోక్ అనేది అప్లై చేశాను. దాని యొక్క వాల్యూ అనేది ఇక్కడ డిపెండెన్సీ ప్రకారం చేసుకోండి మీరు, దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు. అంటే మనకి ఎంత బెటర్గా అనిపిస్తుందో చూసుకొని చేసుకునేటప్పుడు నేను 23 ఈజ్ బెటర్ అనుకున్నాను, అప్లై చేసుకున్నాను. దెన్ అలా చేసిన తర్వాత ఈ ఇమేజ్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకో కాపీ అనేది తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి తీసుకున్న తర్వాత ఈ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం అనమాట. అంటే అంత కట్ చేసి ఉన్నది. అంటే ఈ కట్ చేసి ఉన్న దాన్ని నేను ఏం చేస్తున్నాను అంటే డిలీట్ మాస్క్ లేయర్ చేస్తున్నాను. అంటే యాక్చువల్గా ఇమేజ్ అనేది ఎలా ఉందో అలానే ఉంచుకున్నా. ఆ ఇమేజ్ని తీసుకొచ్చేసి ఇక్కడ మాస్క్ చేస్తున్నాను అనమాట. అంటే ఈ లవ్ అనే లెటర్స్ ఉన్నాయి చూసారా, ఫస్ట్ ఇమేజ్ అనేది ఈ లవ్ అనే లెటర్ని రెండు ఒకదాని పైన ఒకటి ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఆల్ట్ సాయంతో ఈ రెండు లేయర్ల మధ్యన క్లిక్ చేయడం వల్ల మాస్క్ అవుతుంది. ఈ మాస్క్ అవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ లవ్ సింబల్లో ఈ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మిగతా ఏరియాలో కనిపించదు అనమాట. ఇప్పుడు చూసారా మనం ఈ మాస్క్ అనేది అప్లై చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇది మాస్క్ లేకముందు ఈ మాస్క్ ఉన్నప్పుడు ఇలా ఉండడం వల్ల ఏంటిది అంటే ఈ లవ్ అనే లెటర్లు ఎంతవరకు ఉన్నాయో అంతవరకే ఈ ఇమేజ్ అనేది మనకి కనిపిస్తుంది. అలా చేసిన తర్వాత ఈ ఇమేజ్ అనేది ఆన్ చేయండి. చూసారా చిన్నది ఒక ఎఫెక్ట్ అనేది మనం క్రియేట్ చేయడం చాలా ఈజీగా జరిగింది అనమాట. దెన్ ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తామనంటే దీనికి సంబంధించిన దాంట్లో ఒక డ్రాప్ షాడో అనేది కొద్దిగా పెంచుకోవచ్చు. తద్వారా ఇంకా డిజైన్కి మంచి లుక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ ఇన్నర్ గ్లో, అంటే చూడండి ఇన్నర్ గ్లో అనేది అంటే ఈ లెటర్లకి మధ్యలో కూడా ఇన్నర్ గ్లో అనేది కూడా నేను ఏర్పాటు చేస్తున్నాను. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మీకు ఇన్నర్ గ్లో అనేది ఒకసారి ఆన్ చేస్తున్నాను, ఆఫ్ చేస్తున్నాను. చూసారా ఈ విధంగా ఒక ఎఫెక్ట్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. దెన్ ఇలా చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ యొక్క కింది భాగంలో నేనేం చేస్తున్నాను అంటే మాస్క్ వేస్తున్నాను. అంటే ఇట్లా షార్ప్గా కట్ అయినట్టుంది, నాకు అలా ఉండకుండా ఇట్లా స్మూత్గా దీంట్లో మెర్జ్ అయిపోయి ఉన్నట్టుగా కావాలి అనుకున్నాను. చూసారా ఈ విధంగా. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీని యొక్క డ్రాప్ షాడో అనేది నేను ఇంకొద్దిగా తగ్గించుకుందాం అనుకుంటున్నాను ఈ లెటర్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రాప్ షాడో మీద క్లిక్ చేశాను. ఈ డ్రాప్ షాడో మీద క్లిక్ చేసిన తర్వాత ఈ డ్రాప్ షాడో అనేది కొద్దిగా తగ్గించుకుందాం చూడడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. ఈ విధంగా చాలా సింపుల్ వేలో ఒక టెక్స్ట్ మాస్కింగ్ అనేది ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లో ఎలా చేస్తాము అనేది నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇలా ఒక టెక్స్ట్ మాస్కింగ్ ఎఫెక్ట్ అనేది ఒకటి చేశాను ఒక ఇమేజ్ని యూజ్ చేసుకొని. దీనిని మనం ఫర్దర్గా ఇంకో డిజైన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా చేద్దాం అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ దీని కంటిన్యూషన్గా కొద్దిగా ఇంకోటి రాద్దాం అనుకుంటున్నాను. లవ్ ఇక్కడ ఏంటిది అంటే ఒక ప్రొఫెషన్ అనమాట ఇది ఫోటోగ్రఫీ అనేది. ఆ ప్రొఫెషన్ అనేది తెలియజేయడం కోసం యువర్ జాబ్ అనేది నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ
ఇది కూడా మాస్క్లో ఉండడం వల్ల కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లవ్ యువర్ జాబ్ అనమాట. ఈ లీడింగ్ అనేది కొద్దిగా దగ్గరగా ఉండింది, దాన్ని దూరం చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా చేసుకున్న తర్వాత దీని యొక్క వాల్యూ అనేది మనం తగ్గించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీంట్లో ఏంటిది అంటే ఈ డిజైన్ ఇంకొద్దిగా ఎలివేట్ చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే టెక్స్ట్ మాస్కింగ్ అనేది ఫోటోషాప్లో ఎలా చేస్తాము ఈజీగా అనేది మనం నేర్చుకోవాలి అనుకున్నాం. కాకపోతే ఈ ఇలా చేసిన తర్వాత ఇలా చేసిన దాన్నే మనం ఒక డిజైన్ రూపంలోకి వాడుకుంటే ఎలా చేస్తాము అనేది కూడా మనం నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ మాస్కింగ్లో కొద్దిగా లైన్ అనేది కనిపిస్తుంటే నేను అది అరేంజ్ చేశాను. దెన్ ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మ్యాటర్కి నేను ఏం చేసినట్టు ఒక గ్రంజీ స్టైల్లో ఉండే ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నా దగ్గర ఆల్రెడీ ఒకటి డౌన్లోడ్ చేసింది ఉండింది ఆ ఫైలు, దానిని నేను ఇక్కడ యూటిలైజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ విధంగా ఉన్నది. దెన్ ఇలా వచ్చేసిన తర్వాత నేను కలర్ అనేది దీనికి ఏం చేస్తున్నాను అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇక్కడ ఇలా ఉంచుకుంటున్నాను. దాంట్లో ఏంటిదంటే లవ్ యువర్ జాబ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. దెన్ ఈ కలర్ అనేది నేను ఎలా ఎంచుకుంటున్నాను అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఈ టెక్స్ట్ లేయర్ అది మామూలుగా ఎఫెక్ట్స్ లేయర్లోకి వెళ్ళిపోయి కలర్ ఓవర్లీ అనేది తీసుకొని, ఈ కలర్ ఓవర్లీ అనే దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ కెమెరాకి సంబంధించిన ట్యాగ్లో ఈ ఆరెంజ్ కలర్ అనేది యూజ్ చేశారు. మనం ఏంటిది అంటే స్పెసిఫిక్గా ఆ ఆరెంజ్ కలర్నే యూజ్ చేస్తున్నాను అనమాట. నేను చూడండి అదే యూజ్ చేస్తున్నా, వేరే మన స్పెసిఫిక్ కలర్లు యూజ్ చేయకుండా ఆ ఆరెంజ్ కలర్నే యూజ్ చేస్తున్నా. దానివల్ల ఏంటిది అంటే చూడడానికి మంచి లుక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. తప్పకుండా ఇలా చేసిన తర్వాత ఈ ఫాంట్ యొక్క కలర్ అనేది నేను వైట్ చేసుకున్నాను. ఎట్ ది సేమ్ టైం ఈ ఫాంట్ యొక్క సైజ్ అనేది మనకి అనుగుణంగా అంటే మన డాక్యుమెంట్లో ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉందో ఆ విధంగా నేను చేసుకోవడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం దీనికి కూడా నేను ఏం చేస్తున్నాను అంటే స్ట్రోక్ అప్లై చేస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం ఆ స్ట్రోక్ అనేది సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను, ఎందుకంటే ఈ మధ్యలో ప్లేసుల్లో మనకి కనబడడం కోసం అనమాట. ఇలా చేసుకున్న తర్వాత దీనికి స్ట్రోక్ ఎందుకు అప్లై చేస్తున్నాను అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో ఉందనుకోండి, ఇలా క్లియర్గా కనబడడం కోసం ఈ స్ట్రోక్ అనేది అప్లై చేస్తున్నాను. బట్ దీని వాల్యూ వచ్చేసినప్పుడు నేను చాలా తక్కువ అప్లై చేసుకుంటాను, ప్రాబ్లం లేదు, జస్ట్ నాకు ఉంటే చాలు. ఈ విధంగా చూసారా, చాలా సింపుల్ వేలో లవ్ యువర్ జాబ్ అంటే చూసారా, మీరు చేస్తున్న ప్రొఫెషన్ని మీరు లవ్ చేయండి అని చెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎట్ ది సేమ్ టైము ఇదేంటిది అని అంటే ఒక కెమెరాతో ఒక పర్సన్ అనేది ఉన్నారు. దీనిని మనం ఏంటిది అని అంటే మనం మామూలుగా ఫోటోగ్రఫీ డేకి సంబంధించినటువంటి మనం టెంప్లెట్స్ అనేవి కొన్ని డిజైన్ చేస్తూ ఉంటాము. అలాంటి దానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చిన్న కరెక్షన్ చేసేస్తా, ఎక్కువ చేయకుండా చూడడానికి మళ్ళీ మంచి లుక్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ముందుగా నేను ఏంటంటే ఒక లైటింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. దానికోసం Ctrl+Shift+Nతో ఒక న్యూ లేయర్ అనేది తీసుకొని మన బ్రష్ టూల్ అనేది యాక్టివేట్ చేసుకొని జనరల్ బ్రష్లలో స్మూత్ బ్రష్ అనేది ఉంటుంది. ఆ బ్రష్తో నేను ఏం చేస్తున్నానంటే ఇలా లైట్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా చేసిన తర్వాత Ctrl+T సాయంతో దాని యొక్క వాల్యూ అనేది మనకి ఎంత ఉండాలో చూసుకొని అంతకి పెంచుకోవడానికి వీలుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, ఈ విధంగా చాలా సింపుల్ వేలో, అంటే నేను పెద్దగా ఏం చేయలేదు, కానీ ఇది లేకముందు చూడండి ఒకసారి వర్క్, ఇది ఉన్నప్పుడు చూడండి. చూసారా, ఈ చిన్న వేరియేషన్ అనేది ఈ చిన్న వాటి వల్లనే వస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతిదీ కూడా వాల్యుబుల్ అనమాట. మనం చేసే ప్రతి పని డిజైన్లో వాల్యుబులే. తప్పకుండా దాన్ని కరెక్ట్ వేలో ప్రజెంట్ చేయగలిగాం అనుకోండి, మంచి డిజైన్స్ అనేవి మనకి రావడానికి అవకాశం ఉంది. దెన్ దీని తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మ్యాటర్ కూడా ఒకటి టైప్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాటర్ ఏం చేస్తున్నానంటే నేను ఇప్పుడు హారిజాంటల్గా టైప్ చేస్తున్నాను. దీంట్లో ఏంటిది అంటే ఇంకా వేరే ఫాంట్ అనేది యూజ్ చేస్తున్నాను. క్రియేట్ రౌండ్ అనే ఫాంట్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డే అనేది నేను టైప్ చేసుకుంటున్నాను. దెన్ కలర్లు కూడా నేను ఏమి ఎక్కువ యూజ్ చేయకుండా సింపుల్ కలర్లే యూజ్ చేద్దాం అనుకున్నాను. వేరే కలర్లు ఏమి ఎక్కువ వాడి మళ్ళీ డిజైన్ అనేది వేరేలాగా చేయాలనుకోలేదు, సింపుల్ వేలో చేద్దాం అనుకున్నాను. చాలా సింపుల్ వే అంటే సింపుల్ వే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీని యొక్క లైటింగ్ యొక్క వాల్యూ అనేది మనం ఏం చేద్దామంటే పెంచుదాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా Ctrl+T సహాయంతో దీని యొక్క వాల్యూ అనేది నేను ఏం చేస్తున్నానంటే ఇంక్రీజ్ చేస్తున్నాను. చూసుకోండి, పైనుంచి ఇట్లా లైటింగ్ ఉన్నట్టుంటే చాలు కొద్దిగా. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ ఫాంట్ యొక్క సైజ్ అనేది చాలా తగ్గించుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైం లెటర్కి మధ్యలో ఉన్న లీడింగ్ అనేది చాలా తగ్గిస్తున్నాను, అది పెంచుతున్నాను. దానివల్ల ఏంటి అంటే ఒక లుక్ అనేది మారుతూ ఉంటుంది. చూసారా, ఈ విధంగా డిజైన్ బై తెలుగు గ్రాఫిక్ టర్స్ అనేది ఒకటి టైప్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, చాలా సింపుల్ వేలో, చూడడానికి చాలా సింపుల్ వేలోనే మనం క్రియేట్ చేసాం, కానీ లుక్ అనేది మారిపోతూ ఉంది. చూసారా, చిన్న యాడ్ చేసుకుంటూ పోవడం వల్ల ఈ విధంగా డిజైన్ అనేది మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే దానివల్ల మంచి డిజైన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది చూసారా, దీన్ని ఏం చేస్తున్నాను అని అంటే దీన్ని ఇంకో కాపీ అనేది తీసుకుంటున్నాను. సేమ్ యాజ్గా ఇక్కడ ఉంచి దీని యొక్క ఒపెసిటీ వాల్యూ అనేది తగ్గిస్తున్నాను. చాలా సింపుల్ వేలో మనం యాక్చువల్గా మనం అనుకున్నది ఏంటంటే ఒక టెక్స్ట్ మాస్క్ అనేది ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లో ఎలా చేస్తామో అది చేస్తున్నప్పుడు దాన్ని ఎలా మనం ఇంకొద్దిగా ఇమేజ్ అనేది ఎలా కనబడాలి, ఎట్ ది సేమ్ టైం ఈ టెక్స్ట్కి మనం ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకున్నాం.
ఇలా చేసిన తర్వాత ఒక డిజైన్ లాంటిది మనకు వచ్చింది. ఈ డిజైన్ని మనం నవ్వేడేస్లో ఉన్న వాటికి ఎలా యూజ్ చేసుకుంటాం అంటే ఇప్పుడు దీన్ని ఒక పాంప్లెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక మ్యాగజైన్ యాడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక పేపర్ యాడ్ లాగా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం సోషల్ మీడియాలలో పోస్ట్ చేయడానికి అంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డే అనేది పెట్టేసి ఇక్కడ డిజైన్ చేసింది బై తెలుగు గ్రాఫిక్ టెస్ట్ అని పెట్టాము. ఇక్కడ ఈ ఇమేజ్ అనేది ఉంటుంది, అంటే చూడగానే రిఫ్లెక్ట్ అయ్యేలాగా మనం చేయడానికి వీలుంది. దెన్ దీనిని ఇంకొద్దిగా ఎన్హాన్స్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఇమేజ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ అనేది ఈ లెన్స్ మీద పడేలాగా ఉండాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేస్తున్నానంటే లేయర్ మాస్క్ అనేది అప్లై చేసుకుంటున్నాను. దీనికి ఆల్రెడీ కట్ చేసి ఉన్నది. దీని తర్వాత దీన్ని ఏం చేస్తున్నాను అంటే దీని యొక్క బ్లెండ్ మోడ్స్ అనేవి చేంజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఏ బ్లెండ్ మోడ్ అనేది బెటర్గా అనిపిస్తే ఆ బ్లెండ్ మోడ్ అనేది ఉంచుకోండి. ఇంతకుముందు ఇది లేకముందు చూడండి ఇలా ఉంది వర్క్, ఇది పెట్టిన తర్వాత ఇలా ఉంది. ఒకవేళ దీన్ని కొద్దిగా పెంచాలి అనుకున్నాం అనుకోండి, Ctrl+J సహాయంతో ఇంకో కాపీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, ఇంతకుముందు ఒకటే ఉన్నప్పుడేమో ఇంత ఉండింది, ఇప్పుడు ఇంకొద్దిగా ఉండింది. దీనివల్ల ఇంకొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ వచ్చిందనమాట ఈ వర్క్కి. కాబట్టి ఇట్లా మనం ప్రతి చిన్నదాన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ స్మూత్గా వెళ్ళగలిగాం అనుకో, మంచి డిజైన్స్ అనేవి చేయడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఈరోజు ట్యూటోరియల్లో ఒక లేయర్ మాస్కింగ్ టెస్ట్, అంటే టెస్ట్ సంబంధించిన లేయర్లో ఒక ఇమేజ్ అనేది మనం ఎలా ఇన్సర్ట్ చేస్తాం, ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ని మనం డిఫరెంట్ వేలో ఎలా ప్రజెంట్ చేస్తాం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. తప్పకుండా ఈ ట్యూటోరియల్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. తదుపరి ట్యూటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటా. మీ వాసు. ధన్యవాదములు.